నమస్కారం భవాని. ఇక్కడ హిందూ దేవతల పండుగలు ఒక మైసూర్ ఉత్సవాలు అంటే దసరా ఉత్సవాలు అంటే మైసూర్ ఉత్సవాలు చెప్పుకునే విధంగా ఉండేవి. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మించిన ఉత్సవాలు ఇక్కడ జరగాలి అంటూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టు దాకా వెళ్ళారంటే కనుక అసలు ఎలా చూడాలంటారు అసలు దీన్ని? హిందూ ధర్మాన్ని అవహేళన చేయడంలో పెద్దపీట వేస్తున్నారేమో వైసీపీ వారు అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే విజయవాడ ఉత్సవం అంటే ఒక దుర్గమ్మ శరన్నవరాత్రుల టైంలో జరుగుతుంది. హిందూ ధర్మ ప్రచారం అనుకోండి ఏమైంది, దాంట్లో తప్పే ఉంది, దాంట్లో మొహమాట పడాల్సిందే ఉంది. ఈరోజు మైసూరు దేవతకి ఏదైతే చాముండేశ్వరికి జరిగేటటువంటి మైసూర్ ప్యాలెస్ ఏనుగులతో సంబంధించిన గజానంతో సంబంధించినటువంటి ఉత్సవాలతో ధీటుగా జరిగేలాగా చేసే ప్రయత్నాన్ని నారా లోకేష్ గారు ఆ స్థాయిలో జరగాలి అంటూ ఆయన పెద్దపీట వేస్తూ ఈ విజయవాడ ఉత్సవానికి తెరలేపితే తెర దించేటటువంటి ఉద్దేశంతో ఎవరైతే దీన్ని భావిస్తున్నారో వారు కోర్టు దాకా వెళ్ళి స్టే ఆర్డర్లు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఏదైతే దేవాదాయ శాఖ భూములు ఇలా చేయకూడదనో, లేకపోతే అసలు విజయవాడకి ఉత్సవమే జరగకూడదనో, విజయవాడకి ఉత్సవం జరగకూడదంటే ఇంద్రకీలాద్రి గొప్పతనం, అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చినటువంటి కొండది, దుర్గమ్మ శక్తి గురించి పలుమార్లు చెప్పే పరిస్థితులు అవి, పాత సంస్కృతి కళల్ని పైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ తీసుకొస్తుంటే ప్రతి ఒక్కరికి నచ్చాలి కదా, ఎందుకు నచ్చట్లా? ఇది ఒక పార్టీ ప్రచారం కాదే, విజయవాడ గొప్పతనం చెప్తున్నారే, విజయవాడ ఉత్సవం గురించి చెప్తున్నారే. ఇక్కడ ఎన్ని రకాల కళల్ని తెర మీదకు తీసుకొస్తున్నారంటే కూచిపూడి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎన్నో రకమైనటువంటి అడవి జాతికి సంబంధించినటువంటి పాటలు, తండాలకు సంబంధించినటువంటి పాటలు, లేకపోతే జానపద కళలు, జానపద నృత్యాలు, ఇవన్నీ కూడా విజయవాడ ఉత్సవం ద్వారా దసరా శరన్నవరాత్రులకి అమ్మవారిని చూడడానికి వచ్చేటటువంటి భక్త బృందానికి వినోదాన్ని కల్పిస్తూ కళల ప్రాముఖ్యతని తెలియజేస్తూ హిందూ ధర్మ మత ప్రచారమే అనుకోండి, దీంట్లో మొహమాటమేం లేదు. జై భవాని. ఎందుకంటే ఒక్కటే సార్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా కర్ణాటకని వదిలి ఏదైతే మా శ్రీశైలం అండి, ఎందుకంటే మా రాష్ట్రంలో ఉంది కాబట్టి సగర్వంగా చెప్పుకుంటున్నాం, మా శ్రీశైలానికి వచ్చి ఏదైతే అక్కడ ఉండేటటువంటి అమ్మవారి దగ్గర నుంచి, ఆ భ్రమరాంబిక అమ్మవారి దగ్గర నుంచి ఒక కత్తి, ఒక వీర ఖడ్గాన్ని పొందే ఆయన మహాయుద్ధాన్ని చేశారని కర్ణాటక వాసులు మొత్తం ఉగాది రోజున పొర్లోమని కుప్పలు తెప్పలుగా కదిలి వస్తుంటారు చూడండి. అంటే జై భవానీ జై శివాజీ అనేది వాళ్ళ నినాదం. ఆ జై భవానికి పుట్టినిల్లు ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి. అటువంటి పుట్టినిల్లు లాంటి కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రులు మా లాంటి వారు ఎంతోమంది భవానీలు, వీళ్ళందరూ కూడా మన సంస్కృతిది, మన తల్లి గొప్పతనం ఇది మేము చెప్పుకోకూడదా అండి? మేము చెప్పుకోకూడదా? విజయవాడ ఉత్సవానికి అడ్డుపడినవాడు అన్నం తింటున్నాడా? తప్పు కదా, మన సంస్కృతి కదా, మన సాంప్రదాయం కదా, మన ధర్మం కదా, వీటి గురించి చెప్తున్నారు కదా. విజయవాడ ఉత్సవంలో కళలు, ఎన్ని రకాలైన కళలు, ఎంతమంది పాటగాళ్ళు వచ్చి అద్భుతమైనటువంటి దేవీ నవరాత్రుల పాటలు, వినోదాన్ని చూస్తున్నారు. ఎందుకంటే దసరా రోజున ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి పక్క రాష్ట్రాల నుంచి కదిలి వచ్చేవారికి ఈ దేవుణ్ణి చూసుకుని కృష్ణానదిలో స్నానం చేసి వెళ్ళిపోయేవారికి కాదు అక్కడ విజయవాడ ఉత్సవం జరుగుతుందంటే టికెట్ లేదంట, చక్కగా పోయి చూసొద్దాం అని సంతోషంగా వెళ్ళే భక్త బృందానికి అడ్డుకట్టలు కట్టి ఎవరు విజయవాడలో అడుగు పెట్టనివ్వకుండా చేద్దామనే. గతంలో మీరు చేసిన తప్పేంటో తెలుసా? మీరు ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? రాజధాని రైతులు నెత్తిన వేడివేడి పొంగళ్ళు పెట్టుకొని దుర్గ గుడికి వెళ్తున్న టైంలో మీరు నడి రోడ్డు మీద ఆపేసి 144 సెక్షన్ అమల్లో పెట్టి ఆ పొంగలి కుండలు కింద పడేసి వాళ్ళ మీద కేసులేసి వాళ్ళని అవహేళనగా ఈడ్చుకెళ్ళిన దృశ్యం మాకు గుర్తుంది. 144 ఎందుకు పెట్టినారు? ఎవరు చచ్చిపోయినారని పెట్టారు? దేని గురించి పెట్టినారు? వాళ్ళ చేతుల్లో పొంగళ్ళు ఉన్నాయి కదా, కత్తులు కటారాలు లేవు కదా. ఆడవాళ్ళ మీద మీ వీరత్వం ఏంటి? తల్లి ఊరుకుంటుందా? మా దుర్గమ్మండ్లా చూసింది, ఆ కళ్ళు పడిని, అందుకే భస్మం అయిపోయారు. అమరావతి అంటే అమరేశ్వరుడు స్వామిని కదిలిచ్చినారు. ఈరోజు ఏ కుప్ప తొట్టల్లో ఉన్నారో మీరు చూసినారు కదా. సో దయచేసి ఈ విజయోత్సవం అంటే విజయదుర్గ, విజయవాడ, దయచేసి దీనికి అడ్డుకు రాకండి. నేను ఒకటే చెప్తున్నాను, అమ్మవారి శక్తి గొప్పది. మా లాంటి వాళ్ళం ఎంతోమంది విజయవాడలో పుట్టి పెరిగినాము. నేను ఒకటే చెప్తున్నానండి, విజయవాడలో పుట్టి పెరిగినందుకు ఈ దసరా శరన్నవరాత్రులు 11 రోజులు 9 రోజుల్లో కనీసం విజయవాడలో పుట్టిన వాళ్ళు, విజయవాడ ఆధార్ కార్డు కలిగిన వారు ఒక్క 3 రోజులన్నా, ఒక 9 రోజులన్నా భవానీ మాల వేసుకోండి.
ఎందుకంటే ఇది మన సంస్కృతి, మన ఊర్లో పుట్టింది తల్లి, ఆ అదృష్టం మనం ఆ ఊర్లో పుట్టినాం. ఇదంతా ఒక ఎత్తు అయితే మేడం, ప్రధానంగా చూస్తే కనుక తిరుమల కొండ మీద కానీ లేదంటే గనక ఎక్కడైనా సరే దేవాలయాల దగ్గర రాజకీయాలు అనేది మాట్లాడకూడదు అనేది చాలా స్ట్రిక్ట్గా చెప్పిన విషయం. కానీ మాజీ మినిస్టర్ ఆర్కే రోజా గారు విజయవాడ దర్శనానికి వచ్చి, దుర్గమ్మ గారి దర్శనానికి వచ్చి ఆమె మళ్ళీ అక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్నాను, నేను రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకున్నాను, జగన్మోహన్ రెడ్డి పాలనలో బాగుండాలని కోరుకున్నాను అంటూ ఆమె రాజకీయ ప్రసంగాలు చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలు జగన్మోహన్ గారు ఎందుకు కొండెక్కలా? స్ట్రైట్ పాయింట్, ఎందుకు కొండెక్కలా? జై భవానీ ఎందుకు మీరు రావట్లేదు? తాడేపల్లి నుంచి దగ్గరే కదా, మీరు రావాలి కదా. మీరు అప్పుడప్పుడు బొట్లు పెట్టి, అప్పుడప్పుడు కండవలేసి, అప్పుడప్పుడు ప్రసాదాలు తినాలని టిష్యూ పేపర్లో కట్టాలని ఏదో ఆలోచిస్తుంటారు కదా. అంటే అవసరాన్ని బట్టి మీరు మా భారతీయ హిందూ సంస్కృతిని వాడతారా? మీరు మీ సతీమణి గారు ఎందుకు దుర్గ గుడికి రాలేదు? మీరు ఎప్పుడు పరిస్థితిని బట్టి కండవాలు వేసేస్తుంటారు. ఈరోజు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా, సాధారణ ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా ఎంతోమంది గుడికి వచ్చిపోతున్నారు కదా, మీరు ఎందుకు రాలేదండి? మీరు తిరుపతి కొండ ఎందుకు ముఖ్యమంత్రి అయితేనే ఎక్కుతారు, విడిగా ఎందుకు రారు అంటే అప్పుడు అవసరం, అప్పుడు ఎక్కాలి, ఎక్కి హిందూ ధర్మాన్ని అవహేళన చెయ్యాలి, సంతకాలు పెట్టరు, మీరు ప్రశ్నిస్తుంటారు అక్కడ. సో ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయం కొండ మీద మాట్లాడకూడదు. మీరు గుర్తుపెట్టుకుంటే రోజా గారు గతంలో కూడా బూనమ్మ గారు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యాక కొండెక్కి ఆయన లేకుండా నేను ఏ రోజు ఒంటరిగా కొండకి రాలేదు అని కన్నీటి పర్యంతంతో అదొక్క మాటే మాట్లాడి కింద దిగి వెళ్ళిపోయి, ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారని కూడా అనలా. ఆవిడ ఒకటే అనింది, నిజాయితీగా ఉంటే ఆయనే బయటకు వచ్చేస్తారు, మేము ఆయన్ని అరెస్ట్ చేసినారు ఇవన్నీ కూడా మేము చెప్పట్లా. కానీ ఆవిడేమనింది, ఈ మొగుడిని లోపలేసినారంట, బయటికి తేవాలంట, ఈ మొగుడు ఏం చేసినాడు, ఆ మొగుడు అనే పదాలు ఏంటి? చదువుకున్నారు కదా. పక్కన అసలు కొండ మీద ఒక ముత్తైదు, ఒక గృహిణి, ఒక భర్త వియోగంతో బాధపడుతుంటే మీరు అమ్మా బూనమ్మ గారు భగవంతుడు ఉంటాడు, మీ మొర ఆలకిస్తాడని చెప్పడం మీకు చేత కాదు, మీ వల్ల కాదు, మీకు అయ్యే పని కాదు. నోరు మూసుకొని కిందకి రావచ్చు, కొండ మీదకి ఎందుకు కుక్క మురిగినట్టు మురిగినారు? అవసరమా? అందుకే కదా నగిరిలో తరిమి కొట్టినారు. మళ్ళీ మా దుర్గ గుడికి వచ్చి మీరు ఇట్లాగే మాట్లాడుతున్నారు. తప్పు. మేము విజయవాడలో పుట్టి పెరిగినాం, మీరు ఆడో నగిరిలోనో చెన్నైలోనో పుట్టి పెరిగినారు. మా గొప్పతనం, మా విజయవాడ గొప్పతనం మీకు తెలీదు. విజయవాడ అంటే బెబ్బులి, ఎప్పుడు మీకు తెలుసు కదా. రాష్ట్ర రాజకీయాలను ఉడికించింది విజయవాడ. ఆ విజయవాడ ఈరోజు ఒక మహానగరంగా, రాజధానిగా విలసిల్లబోతుంది. విజయవాడ రాజధాని అంటే వైజాగ్, శ్రీకాకుళం కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే అది అన్నిటికీ గడ్డండి, చదువులకి అది పుట్టినిల్లు, విజయాలకి పుట్టినిల్లు. అర్జునుడు లాంటి వాడే పరమశివుణ్ణి మెప్పించిన కొండది. పాశుపతాశ్రం ఊరికేలాలా, జై భవానీ జై శివాజీ అటువంటిది. ఈ మాలలు ఊరికే మాలధారణ చేస్తుంటామా? మాకు ఆ తల్లి ఇచ్చే శక్తి, పుట్టి పెరిగినాం కదా, కృష్ణా నీళ్ళు తాగుతున్నాం కదా, వేడ చెన్నై బోర్డర్లో నీళ్లు తాగుతున్నావు, నీకు మాకు తేడా లేదు. ఇక్కడ నగిరి బోర్డర్లో ఉన్నాం, మేము అమ్మవారి దీవెలతో ఉన్నాం, కొండ దీవెనలతో ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కొండ మీద రాజకీయం వద్దు, విజయోత్సవాలకి మీరు అడ్డు వద్దు, విజయవాడ ఉత్సవాల్లో మీరు తల దూర్చొద్దు. ఎందుకంటే తల్లికి కోపం వస్తే 11 కొదేసింది కదా, ఇంకా అవసరమా మనకి? సో దయచేసి జై భవానీ, విజయవాడ ఉత్సవాలకి స్వాగతిస్తున్నాం. సంస్కృతి సంప్రదాయాలని, కట్టుబాట్లని, ఎక్కడెక్కడో తరాలు కొండల్లో దాగున్నటువంటి జానపద నృత్యాలని, జానపద పాటల్ని తెర మీదకు తీసుకొస్తూ భక్త బృందం, తల్లిని వీక్షించడానికి వచ్చినటువంటి భక్త బృందం, దర్శించడానికి వచ్చినటువంటి భక్తులకి వినోదాన్ని పంచుతూ కళల్ని ప్రోత్సహిస్తున్నటువంటి విజయవాడ ఉత్సవానికి స్వాగతం.